వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్. దేనికి సిద్ధం? ఈ వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి ఏముంది? విధ్వంసం తప్ప. సంక్షేమం పేరుతో 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయల వరకు వెనుక్కు తీసుకునే విధంగా చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే 22 పథకాలు గుర్తుకొస్తాయి. అన్న క్యాంటీన్, చంద్రన్న బీమా, రైతు రుణమాఫీ, ఎస్సీ సప్లాన్ నిధులలో దళితులకు కార్లు, సంక్రాంతి కానుక, రంజాన్ తోఫా, క్రిస్మస్ కానుక, విదేశీ విద్య, పెళ్లి కానుక, సృజల స్రవంతి క్యాంటీన్లు కావచ్చు, ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు, అమరావతి లాంటి వాటిలో 16 లక్షల కోట్ల పెట్టుబడులకి ఆ రోజు 10 లక్షల ఉద్యోగాలు అనేటువంటివి కూడా ఇవన్నీ కూడా చంద్రబాబు చెప్తే గుర్తుకొస్తూ ఉంటాయి. మహిళల కోసం అయితే 22 పథకాలు తీసుకొచ్చాం. బట్ ఇప్పుడు జగన్ రెడ్డి గారి పేరు చెబితే ఏమి గుర్తొస్తాయంటే బాబాయ్ పైన గొడ్డలు వేయటం, కోడికత్తి సీనో, ఈ ప్రభుత్వం తాలూకా టెర్రరిజమో, లేకపోతే పిట్రోకో, ల్యాండో, శాండో, ఈ వైను మైను మాఫియాలు ఇలాంటివి గుర్తొస్తాయి, లేకపోతే గంజాయి విచ్చలవిడిగా ఈరోజు ఈ రాష్ట్రంలో. సో ఈ రకమైనటువంటి బ్రాండ్ ఇమేజ్ ఈ స్టేట్కి, వీటితో పాటు ధరలు, అప్పులు విపరీతంగా ఈరోజు రాష్ట్రంలో తనఖాలు, భూములు తనఖాలు ఇవే కదా ఈరోజు ఉంది. ఒకవైపు మోసాలు, ప్రశాంత వాతావరణం. నేను కూడా చెప్పాను ఆ సమావేశంలో, ప్రశాంత విశాఖపట్నం ఈరోజు ఎంత ప్లెజెంట్గా ఉండేటువంటి విశాఖపట్నంలో ఎప్పుడూ చూడని సంఘటనలు, కిడ్నాప్లు, హత్యలు, నేరుగా ఒక మెజిస్ట్రేట్నే ఇంటికి వెళ్ళి మర్డర్ చేసేటువంటి సంస్కృతి, ఇవన్నీ కూడా ఇక్కడ ఒక సేఫ్ ప్లేస్ అని అన్ని రాష్ట్రాల నుంచి, అన్ని ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన వాళ్ళు ఉన్నారు విశాఖపట్నం అంటే అంత. కాబట్టి ఈరోజు రాష్ట్రంలో పాలన కావచ్చు, మన ప్రాంతంలో పాలన మ్యాక్సిమం మీరు ప్రజల్ని ఈ 5 ఏళ్లలో ప్రతిపక్షాలను ఫేస్ చేయలేదు అసెంబ్లీలో కానీ ఎక్కడైనా. ప్రశ్నించే వారిని అసలు వారికి ప్రశ్నించేటువంటి వ్యవస్థ ఉండకూడదనేటువంటి పాలనలో ఉన్నాడు ఆయన. అందుకని ఎవరు ప్రశ్నించినా ఈరోజు ప్రెస్ మీట్లు ఎప్పుడు ఒక్క ప్రెస్ మీట్ అనేది డైరెక్ట్గా ప్రెస్ను కూడా ఫేస్ చేయాలి. ఈరోజు 4.5 ఏళ్ళు ఈరోజు దేశవ్యాప్తంగా చూసిన అనేక మంది ప్రజాప్రతినిధులు చూశారు అందరూ కూడా. సో ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టే ధైర్యం లేదు. ఒకవైపు ప్రజల్లోకి కూడా వస్తే ఎక్కడా కూడా మనుషులు కనబడకుండా లేదా పరదాలు కట్టుకొని పర్యటనలు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో సుమారు ఇప్పటికే 77 మందిని మారుస్తున్నారు. ఈరోజు నమ్మకం అనేటువంటి పదం కానీ, లేకపోతే సిద్ధం అనేటువంటి పదం కానీ వచ్చినప్పుడు, మీరు అంత సిద్ధపడినప్పుడు మీరు ఒకవైపు శాసనసభ్యులను మారుస్తున్నారు, ఒకవైపు ఓట్లు తీసేటువంటి కార్యక్రమంలో ఉన్నారు. సో ఎక్కడ మీకు నమ్మకం, అపనమ్మకం మీకు ఉండబట్టే ఈరోజు ప్రాంతాల్లో ఓట్లు తీసేటువంటి కార్యక్రమాలు కావచ్చు, లేకపోతే అభ్యర్థులు మార్చేటువంటి పనిలో కానీ మీరు సిద్ధంగా ఉంటే ఇవన్నీ కార్యక్రమాలు ఏంటి అని చెప్పేది ఈ ద్వారా తెలియజేస్తూ, అభివృద్ధి అనేటువంటిది, సంక్షేమం అనేటువంటిది ఆ రోజే చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగింది. నేను కూడా మొన్న సమావేశం చెప్పాను, విశాఖపట్నంలో కూడా హుదూద్ ముందు హుదూద్ తర్వాత అనే విధంగా విశాఖ నగరం అభివృద్ధి చెందింది. ఈరోజు ఏదైతే ప్రభుత్వం ఏర్పాటుకి రాజధాని అని చెప్పినాక మెట్రో గురించి కానీ అనేక అంశాలు చెప్పారు. ఏదైతే మేజర్ ప్రాజెక్ట్స్ ఈరోజు ఐటీ సెక్టార్లో కావచ్చు, ఇతర సెక్టార్, ఇండస్ట్రియల్ సెక్టార్లో కావచ్చు, ఎకానమీ పెంచడానికి విశాఖపట్నానికి ఒక ప్లాట్ఫామ్ ఉంది కాబట్టి దానిలో తీసుకున్న నిర్ణయాలు ఏమీ లేవు. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చాక మేము ముందుగా ఈ గోపాలపట్నం శంఖారావానికి విశేషంగా చేసినటువంటి జనవాహినికి కానీ, ముఖ్యంగా లోకేష్ గారి సభని విజయవంతం చేయడంలో ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సభ పేరిట రాప్తాడులో అనేక ఆరోపణలు కానివ్వండి, అవాస్తవాలు కానీ, ఏదైతే ప్రధానంగా ఉండేటువంటి అభివృద్ధి గురించి చర్చకు తెరదీయటం అనేటువంటిది చాలా హాస్యాస్పదంగా ఉంది. రాష్ట్రంలో అసలు అభివృద్ధి ఎక్కడుంది? విధ్వంస పాలన తప్ప. అభివృద్ధి అనేది, సంక్షేమం అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం హయాంలోనే అన్నది మనకు క్లియర్గా ప్రధాన ప్రాజెక్టుల విషయంలో అయితేనేమి, ఇతరత్ర మౌలిక సదుపాయాల కల్పనలోనైతేనేమి, ముఖ్యంగా వృద్ధి రేటు అసలు తెలంగాణతో విడిపోయే నాటికి 2014కి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉంటే తలసరి ఆదాయంలో మనం పోటీ పడుతూ